హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ మిర్చి అకౌంట్. ఓకే గైస్, మిర్చి అకౌంట్ అంటే ఎవరైతే అకౌంట్ మనం తీసుకుంటున్నామో మనం తీసుకుంటున్నాం కాబట్టి మన అకౌంట్ కేవైసీ ఉండాలి. ఓకే గైస్, ఏదైనా సరే తీసుకున్న వాళ్ళ అకౌంటు అండ్ అనదర్ అకౌంట్, మనం ఇచ్చే వాళ్ళ అకౌంటు అండ్ ష్యూరిటీ ఇచ్చే వాళ్ళ అకౌంట్ కంపల్సరీ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీ చేయాలి. ఇది మనం చేయాలి. ఈ బాక్స్ పెట్టేసి గెట్ ఓడిప్ చేసి మనం చేయాలి. ఇది కంపల్సరీ. ఏ అకౌంట్ అయినా సరే కంపల్సరీ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే గాస్, ఇప్పుడు నేను మెర్జ్ అనదర్ యూజర్, నేను ఇందులో అకౌంట్ వేరే వాళ్ళ అకౌంట్ని తీసుకుంటాను. ఓకేనా, మెర్జ్ అని అనదర్ యూజర్ కొడితే ఇక్కడ నేను వేరే వాళ్ళ అకౌంట్ తీసుకుంటున్నాను కాబట్టి KGIN ఆఫ్ యూజర్స్ టు మెర్జ్, నేను తాలూకా మెర్జ్ అకౌంట్ తాలూకా KGIN నెంబర్ టైప్ చేయాలి. ఓకే, నేను వాళ్ళ మెర్జ్ అకౌంట్ ఆల్రెడీ KGIN నెంబర్ ఏం చేస్తాను, టైప్ చేసి అడిగించుకున్నాను. ఓకే గాస్, ఇది ఓకేనా, నేను తీసుకుంటున్న నెంబర్ అనమాట. ఇప్పుడు వాళ్ళ తాలూగా ఓటీపీ, గెట్ ఓటీపీ సెంట్ యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఎండింగ్ విత్, ఈ నెంబర్కి అనేది ఓటీపీ అవుతుంది అనమాట. ఓకే గాస్, ఎవరిదైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ తాలూకా ఓటీపీ నెంబర్. ఓకే గాస్, ఇప్పుడు నేను పంపించాను, వాళ్ళకి వస్తుంది ఇప్పుడు. అలాగే KGIN ఆఫ్ విట్నెస్ యూజర్, విట్నెస్ కూడా మనము యూజర్ చేసుకోవాలి. సో విట్నెస్ కూడా మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క KGIN నెంబర్ అనేది టైప్ చేయాలి. ఓకే, విట్నెస్ అనేది నేను ఆల్రెడీ ముందే రెడీ చేసుకుని ఉంచుకున్నాను. ఎందుకు మనం కాపీ చేయడానికి మళ్ళీ ముందుకెళ్ళి బ్యాక్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే మనం రెడీ చేసుకున్నాం. విట్నెస్ ఇప్పుడు నాకు వాట్సాప్ ఓటీపీ పంపించాను కదా, ఈ ఓటీపీ నాకు పంపించాను చూడండి. $351,338 ఓకే, ఇప్పుడు విట్నెస్ కూడా ఓటీపీ అవుతుంది. విట్నెస్ ఓకే, 447311 ఓకే. కూపన్, ఎవరైతే ఇందులో మెర్జ్ చేసిన కూపన్ ఉందో ఇందులో ఈ అకౌంట్లో ఉండాలి ఆ కూపన్. ఇప్పుడు ఈ కూపన్ దీంట్లో ఇక్కడికి వెళ్ళి చేయాలంటే మన ఇబ్బంది అవుతుంది కాబట్టి కూపన్ యాజ్ ఈజ్గా మై కూపన్కి వెళ్ళి చేసుకోవాలి. ఇవన్నీ మన ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేనేం చేసాను, ఈ కూపన్ని మనము ముందుగానే ఇక్కడ టైప్ చేసి పెట్టుకున్నాను. ఓకే గాస్, ముందుగా నేను టైప్ చేసి ఇందులో వాట్సాప్లో మామూలుగా ఇందులో పెట్టుకున్నాను. నేను ఇది ఈ కూపన్ కాపీ చేసి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేస్తాను. ముందుగా మనం రెడీగా KGIN నెంబర్ని అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇది గాస్, ఫస్ట్ ఎవరైతే యూజర్ తీసుకుంటారో వాళ్ళ యొక్క KGIN నెంబరు, అలాగే వాళ్ళ ఓటీపీ, నేను విట్నెస్ వాళ్ళ యొక్క KGIN నెంబరు, వాళ్ళ ఓటీపీ టైప్ చేసి కూపన్ను కాపీ చేయాలి. చేసాక అప్పుడు సబ్మిట్ చేయాలి. యూజర్ మేజర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. యూజర్ అనేది సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది. ఓకే, విజయవంతంగా అయిపోయింది. ఇప్పుడు మై డాష్బోర్డ్ చెక్ చేసుకోండి. ఇందులో చేసాం కదా, ఇప్పుడు చెక్ చేసుకోండి. అందులోన స్విచ్ యూజర్ చూడండి, స్విచ్ యూజర్లోన వచ్చింది మెర్జ్ అయిపోయింది ఒక అకౌంట్ KB713763 ఇది ఒక అకౌంట్ యూజర్ నేమ్ అంట. మెర్జ్ డేట్, ఎవరైతే చేసుకున్న వారి డేటు, మెర్జ్ KGIN నెంబరు, ఎవరైతే చేసుకుంటున్నావో వాళ్ళ KGIN నెంబరు, వాళ్ళ నేము, విట్నెస్ వాళ్ళ విత్ నేమ్ అనమాట. ఓకేనా, ఒకళ్ళు ఆల్ స్విచ్ యూజర్ ఉంది కదా, లాగిన్ పెడితే వాళ్ళ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, వాళ్ళ అకౌంట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. మెయిన్ యూజర్ కావాలంటే మెయిన్ యూజర్ చేసుకోవచ్చు. మెయిన్ యూజర్ కూడా ఇస్తుంది అనమాట. మెయిన్ యూజర్కి స్విచ్ యూజర్ ఇంకో ఈవెంట్ చేసుకునే అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇది గాస్, ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే మెర్జ్ అకౌంట్. ఓకే, ఏదైనా సరే
మనం మెర్జ్ చేసేటప్పుడు ముందు చేయవలసింది యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ ముందు మనం చేయాలి. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే గాయ్స్, ఇది చేస్తేనే ఎవరెవరు చేయాలి, తీసుకున్న వాళ్ళ అకౌంట్ చేయాలి, అలాగే ఇచ్చే వాళ్ళ అకౌంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయాలి, అలాగే విట్నెస్ కూడా మనం చేయాలి. ఈ 3 చేస్తేనే మనకు ఏదైనా సరే మెర్జ్ అనేది అవుతుంది. ఇది గాయ్స్. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ డియర్ ఆల్, థ్యాంక్ యూ.